మా గర్ల్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు నేనొక టాపిక్ మాట్లాడా. ఇట్స్ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఏంటంటే, నేనన్నా అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు నాకర్థం కావట్లేదు. పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వాడికి అన్నీ చేసి పెట్టాలి. వాడొక మాట అంటే పడాలి, ఒక దెబ్బ కొట్టినా పడాలి. మళ్ళీ దానికి తోడు కట్నం ఒకటివ్వాలి. అస్సలు ఎందుకివ్వాలి కట్నం అని నేనన్నా. అంటే ఒక అబ్బాయి అన్నాడు, వాళ్ళ ఇంటికెళ్ళి అంటే ఒక అబ్బాయి ఇంటికెళ్ళి ఊరికే తినేస్తారా జీవితాంతం? కట్నం ఇవ్వరా మరి? అని అడుగుతున్నాడు. అంటే అక్కడ మ్యూచువల్ ఏం లేదు. ఆహ్, ఇద్దరు కలిసి బతకాలి, కలిసి జీవించాలి, కలిసి సంపాదించాలి అనేది కాదు. ఏంటంటే మనం అక్కడ ఉంటున్నందుకు సో, మన జీవితాంతం ఉంటున్నందుకు మొగుడనేవాడు పోషిస్తున్నందుకు సో, మనం అక్కడ కట్నం ఇవ్వాలి. ఈ ఈ మైండ్‌సెట్ నేను ఒకరి దగ్గరే కాదు, ఒక మల్టిపుల్ బాయ్స్ దగ్గర నేను ఇదే మైండ్‌సెట్ అంటే ఈ డైలాగే విన్నా. అసలు నాకు నిజంగా చాలా భయమేసింది సీరియస్‌లీ. ఒక రెస్పెక్ట్ లేదు. ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక అమ్మాయిని మనం ఎందుకు తెచ్చుకుంటున్నాము అన్న ఒక ఐడియాలజీ వాడికి లేదు. బట్ పెళ్లి చేసుకుంటాడు. దాన్ని తెచ్చుకుంటున్నాడు. దాన్ని అది మన ఇంట్లో వచ్చి ఉంటున్నందుకు సో, తను డబ్బులు పెట్టాలి, కట్నం ఇవ్వాలి. ఇదే మైండ్‌సెట్స్‌తో ఇంతమంది ఉన్నారు. నాకు రియల్లీ ఏమనిపిస్తుందంటే, అమ్మాయిలు సన్యాసం తీసుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అందరికి నేను చెప్పట్లేదు. ఇన్‌కేస్ నేనేదైనా తప్పుగా మాట్లాడితే సారీ ఫర్ థట్. అండ్ ఒకవేళ అబ్బాయిలు ఎవరైనా ఈ రీల్ చూస్తే చెప్పండి. నిజంగా మీ ఒపీనియన్ కూడా సేమ్ థింగా? అమ్మాయిలు అలా మీ ఇంటికొచ్చి ఉంటున్నందుకు సో, మీరు ఆ అమ్మాయిలు ఖచ్చితంగా డౌరీ ఇవ్వాలి. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.